హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫామ్ హౌస్. ఎవరన్నా చెయ్యేసారంటే మొక్కలు ఏమక్కర్లేదు, కొనుక్కొస్తా కావాలంటే ఏదన్నా ఇవ్వాల్సిందండి కింద అవునండి. ఈ బంతిపూలు అంటే అంత లోకు అయిపోయినాయి. మా బంతిపూలు ఏం చేయలేదండి. పొలి మీరు అన్నందుకేనండి అమ్మో తగ్గట్లేదండి. థ్యాంక్ యూ. చేయొద్దని అంతా అంటున్నారు. లేచి నీళ్ళు పోసారా చెట్లకి? ఆంటీ ఎప్పుడు వచ్చింది? మొన్న ఎప్పుడు వచ్చి పోసేసి వెళ్ళిందేమో. అదే కదా, అయిపోయి అప్పులు బాగా పోసినాయి. ఈ ఆ పువ్వులు కదా సిగురు వస్తుంది, గాలి ఎక్కువ అవుతుంది. ఇది ఇరికైపోయినట్టుంది. ఇది బిర్యానీ పురుగులు వస్తున్నాయి. అది కొట్టాలండి. బూడిద వేయమన్నారు. బూడిద వేస్తే బాగుంటది. పువ్వులు మాత్రం చాలా. అయ్యో మన పెద్ద పువ్వు అండి, మొద్ద బంతి పువ్వు వచ్చింది. బెండకాయలు వస్తున్నాయండి రాజుగారు. వచ్చినాయి. కాలీఫ్లవర్ మాకు ఒకటి, మీకునా? రెండు మీకేనా? టమాటాలు కూడా నెక్స్ట్ వీక్ పడుతాయేమో. ఇప్పుడు ఇంకా పడలే. అయినా శ్రీదేవి గారు పగబట్టారు. అవును, అది కరెక్టేలే. ఆయన చెప్పింది కరెక్టే. మీ బీరకాయ ఎంత పిచ్చారండి? బీరకాయ పిచ్చాడు మా ఆయన. వస్తున్నాయమ్మా బీరకాయలు. ఏమంటారు? పిందులు పిందులు ఇగోరా నీ బాగా వస్తాయి. భలే ఉంది స్మెల్. తీయలేదండి. ఏదండి తాళం? మళ్ళీ వచ్చినప్పుడు వారం రోజులకు వస్తుందండి. వస్తున్నాయండి పిందులు బీరకాయ. మళ్ళీ పెట్టింది ఆంటీ. పాదులు ఎక్కడ పెట్టిందండి? వచ్చిందండి. తెల్లంకాయనండి. కాదు, నల్లంకాయ. నల్లంకాయ కాదు, తెల్లంకాయ. సిరారు తెల్లంకాయ పంపిస్తే లేదని చెప్పి తెల్లంకాయ అండి. ఇదిగోండి ఆల్రెడీ కాసింది. లేదు వచ్చింది. ఇదిగో తెల్లంకాయ. తీసుకోండి అండి, ఎప్పుడు తెస్తారు కదా, ఆయనకి ఇష్టం. మొన్న అప్పుడు మీరు వీడియోలో చూపించినప్పుడు చాలా బాగున్నాయి. ఇంకా కొయ్యాలి. ముగ్గుపోతున్నాయి. ముగ్గేదాకా ఎక్కడ ఉంటున్నాయి రాని ఉడతలు తినేస్తున్నాయి. మనకి ఉడతలను అవి వచ్చి తినేస్తున్నాయి. నాకు iPhone 17 వస్తుంది కదా. ఎస్, మా 30th యానివర్సరీ కదా.
నేనే శోభన నేనే, రాధా నేనే, రాధిక నేనే, అన్ని నేనే. అది నేనేం పిచ్చిదాను కదండి. నేను పిచ్చిదనుకున్నాను అనుకుంటే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. మీరు అలా అనుకుంటున్నారంటే మీరు పిచ్చోళ్ళే, మీకు తెలియట్లేదు. అబ్బాయి చూసుకోండి, మరి అందరూ నన్ను పిచ్చిదంటున్నారు. లేదు లేదు, ఈ విషయంలో లేదు, పిచ్చిదైతే కాదు. కానీ డాక్టర్ గారు అంత ఊరుకోరు, రాని మొత్తం గూగుల్ అమ్మ ఎక్కేస్తుంది. నిజం చెప్పాలంటే నేను పిచ్చిదాన్ని. సీర్సా బాబోయ్. పెంచాలన్నాడు. హాయ్ అండి, మేము వచ్చేసి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, అక్కడికి ఇప్పుడు వెళ్తున్నామండి. భోజనాల కార్యక్రమాలు, అన్నదానం జరుగుతుంది. అన్నదానం అలాగే వెంకటేశ్వర స్వామిని ఒకసారి దర్శించుకుందామని వెళ్తున్నామండి. ఎక్కడ ఎటు ఇటండి. వెంబడి రమేష్ 51,000 రూపాయలు, రమణి కౌడ్ 11,000 రూపాయలు, వాణి కౌడి పట్టు శ్రీవాణి సువర్ణ వార్డ్ నెంబర్ 11,000, చాలా ప్రసాద్ 11,000, చాలా ప్రసాద్ 11,000. శేఖర్ గారు ఇక్కడ అన్నదానం పెట్టిన వారిని వారి కుటుంబాన్ని కూడా దేవుడి సలహా చూడాలని కోరుతున్నాము. మన రేపు ఎట్లా పొందాలన్నారు ఇట
वेंकटेशो वासुदेव प्रद्युम्नो मित विक्रमः संकर्षणो निरुद्धश्च शेषाद्रिपतिरेव च जनार्दनः पद्मनाभो वेंकटाचलवासिनः सृष्टिकर्ता जगन्नाथो माधवो भक्तवत्सलः गोविन्दो गोपतिकृष्णो गरुडध्वजः वराहो वामनश्चैव नारायण अधोक्षजः श्रीधरः पुण्डरीकाक्ष सर्वदेवस्थितो हरिः श्रीनृसिंहो महासिंह सूत्राकार पुरातनः रमानाथो महीभर्ता भूधरः पुरुषोत्तमः चोलपुत्रः प्रियः शान्तो ब्रह्मादीनाम्बरप्रदः श्रीनिधिः सर्वभूतानां भयकृद्भयनाशनः श्रीरामो रामभद्रश्च भवबन्धैकमोचकः भूतावासो गिरावास श्रीनिवास श्रियःपतिः अच्युतानन्द गोविन्दो विष्णोर्वेङ्कटनायकः सर्वदेवैकशरणं सर्वदेवैकदैवतं समस्तदेव कवचं सर्वदेवशिखामणिः कल्याणाद्भुतनाथाय ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति एतेन सत्यवाक्येन सर्वार्थान् साधयामि। మర్చిపోయానని చెప్పారు నాతో. రాజుగారికి గుర్తులేదు, మీకు గుర్తులేదు మీరు. లేకపోతే మొగ్గలు ఆ చెట్టు అలాగే మళ్ళీ నిద్రపోతుంది. బరువుకే ఇది బరువు ఎక్కువ ఉంటది బంతి పువ్వు, దానివల్ల చెట్టు ఆగదు. మనం వచ్చి ఈరోజు సేగటి వెంకటేశ్వర స్వామి దగ్గర గుడి దగ్గర వచ్చామండి. మన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని మీకు ముందు వీడియోలో చెప్పున్నాను కదా. అక్కడ మనల్ని ఆహ్వానించారు. వచ్చి మన ఫామ్ హౌస్ దగ్గర కోసేపు ఇట్లా మంచిగా కోసేపు రెస్ట్ తీసుకుని అక్కడ దర్శనానికి వెళ్ళాము. స్వామివారిది చాలా బాగా సంబరాలు బాగా జరుగుతున్నాయండి. అందరూ బాగా మనల్ని గౌరవించి బాగా రిసీవ్ చేసుకుని మంచిగా మాకంతా ఫుడ్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా దర్శనం దాకా కూడా మంచిగా తీసుకెళ్ళి అందరూ బాగా చేశారండి. మేము కూడా స్వామివారిని దర్శించుకోవటం చాలా చాలా ఆనందంగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మీకు ఫస్ట్ వీడియోలో ముందు వీడియోలో చెప్పున్నాను, మన సేగటి వెంకటేశ్వర స్వామి దగ్గర గట్టిగా అనుకుంటే మనం ఏదనుకుంటే అది జరుగుతాయి అని చెప్పేసి చెప్పున్నాను ముందు వీడియోలో. మీకు చూసినట్టయితే నేను ఏదో అనుకున్నానండి మనసులోను, జరిగింది చెప్పకూడదు, చేసేది చెప్పకూడదు అని మనకి ఒకటి ఉంటది కదండి మనసులోను. నేను స్వామివారిని మరి ఆ సమయంలోనూ అంతా మంచి జరగాలని కోరుకున్నాను. ఇప్పుడు ఏదైతే మనం ముందుకి వెళ్తున్నామో అది నాకు జరిగినట్టు ఆ స్వామివారి సమక్షంలో నేను చెప్పుకుంటున్నానండి. స్వామివారు మమ్మల్ని చాలా మంచి దర్శనం ఇచ్చారని అనుకుంటున్నాను. అలాగే అందరూ వచ్చిన ప్రజలందరూ కూడా మంచిగా దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం కొత్తగా వచ్చి కొత్తగా దర్శనం చేసుకునే వాళ్ళకి కూడా వచ్చే సంవత్సరం మళ్ళీ మన స్వామివారిది కళ్యాణం ఏదైతే జరుగుతుందో ఆ సమయానికి వాళ్ళ కోరికలు కూడా నెరవేరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదండి. అలాగే నాతో పాటు ఎప్పుడు మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. కవిత గారు, మా రాణి గారు ఎప్పుడు గ్యాదర్ అవ్వడం జరిగింది. అలాగే మన రాజుగారు వచ్చేసి కొత్తగా మనకి మీకు తెలిసిందే పుట్టిల్లు వెంచర్ గురించి మన పద్మజ గారిని పిలిచాం, కానీ కొంచెం ఆవిడ కూడా వస్తే బాగుండేది అనుకున్నాము. మేము కొత్త వెంచర్ స్టార్ట్ చేసిన అందరం కలిసి
ఒక మంచిగా ఒకటి అనుకున్నాము, కానీ అది కొంచెం అవలేదు. ఆవిడ రావడానికి కుదరలేదు స్కూల్ ఉండడం వల్ల. ఏం చేస్తున్నారు స్కూల్లో ఏదో అన్నారు కదా, యాన్యువల్ డే పిల్లలకి యాన్యువల్ డే ప్రిపరేషన్స్ ఏవో ఉన్నాయని చెప్పేసి ఆవిడ రావడం లేదు కొంచెం. మేమైతే ఎప్పుడు ఫ్రెండ్స్ మీకు తెలిసిందే, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ మా ఫ్రెండ్స్ అది గ్యాదర్ అవడం కానీ రావడం యథావిధంగా అయ్యిందండి. నాకు చాలా ఇంతవరకు అని ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్వామివారి దర్శనం మంచిగా జరిగిందని వాళ్ళ మాటల్లో కూడా మీరు వినండి ఎలా ఉందనేది మనకి ఇక్కడ ఒకసారి. హాయ్ అండి, నేను రాణి, మీ అందరికీ తెలుసు. ఈరోజు శ్రీదేవ్ గారు వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర చీకటి వెంకటేశ్వర స్వామి గుడి అనేది ఒకటి ఉందండి. అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడికి మేము అందరం చూడడానికని వెళ్ళాము. చాలా బాగా జరిగినాయి. కన్నుల పండుగగా ఉంది. మీకు వీలైతే రండి, రేపు కూడా జరుగుతున్నాయట. మీరు అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి. చాలా మంచి జరుగుతుందట. మేము కూడా వెళ్ళాము. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. బాయ్ అండి. హాయ్ అండి, నా పేరు కవిత. నేను మ్యాక్సిమం అందరికి తెలుసు. నేను కూడా సేమ్ అదే టెంపుల్కి వెళ్ళాము. కానీ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు చాలా మంది వచ్చినారండి. చాలా చూడ్డానికి ఏదో అంటారు కదా, కన్నులు విందుగా ఉన్నింది. మీరు కూడా వీలైతే వచ్చి ఒక్కసారి చూసి పిల్లలతో, మన పిల్లలు కూడా కొంచెం నాలెడ్జ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇలా జాతరలు జరుగుతాయి ఊర్లలో అని ఇప్పుడు పిల్లలకి మాక్సిమం తెలియదు కాబట్టి ఒకసారి వచ్చి అలా ఒక రౌండ్ వేసుకుని వెళ్ళొచ్చండి. రేపు కూడా ఉంది, జరుగుతుంది. ఊర్లో ఊరి సర్పంచ్లని ఇట్లా చుట్టుపక్కల ఊర్లో సర్పంచ్లు వాళ్ళందరూ కూడా వచ్చారండి. ఇట్లా మేమందరం కలిసి వెళ్ళినందుకు ఇటు చిట్టుబాబు గారిని, రాజు గారిని, దాస్ గారిని మొత్తం మంచిగా రిసీవ్ చేసుకుని చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఒకసారి రండి, చూడండి. చూస్తే మీకు ఆ హ్యాపీనెస్ అనేది మీకు వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నేనేం చెప్తా, దేవుని కాడనే ఉంటున్నా. ఇంకేంది, ఎవరు ముట్టుకోకుండా ఉంటున్నా. దేవుడి దగ్గరే ఆంటీ ఉంటుందంట, దేవుడి దగ్గర. అది నాకే అందరికీ మీ అందరికంటే ఎక్కువ దర్శనం దేవుడి దగ్గర నేనే చేసుకుంటున్నానమ్మా అంటున్నారు ఆంటీ. అది రేపు వెళ్తారంట ఆంటీ. ఆంటీ భగవంతుడు రాజు దేవుడు ఎప్పుడు ఏమీ లేదండి. మళ్ళీ వేరేలాగా అపార్థం చేసుకోవద్దు. ఎప్పుడైనా సరేనండి, మనకి దేవుడి దగ్గర ఏ ఉత్సవాలు జరిగినా ఎందుకు వెళ్ళడం, ఎందుకు రావడం అని అంటే, మన తరం వాళ్ళ దగ్గర నుంచి మన పిల్లల దగ్గర దాకా కూడా, మన అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏది నేర్చుకున్నామో అలాగే మన పిల్లలకు అందించడానికి కూడా ఒక ఉదాహరణ కింద ఉంటుందండి ఇవన్నీ. అందుకో కొంత మనం ఖచ్చితంగా కనీసానికి మన మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది. ఇలా రావడం, చూడడం, ఈ నేచర్ని, ప్రకృతిని చూసుకుంటూ అక్కడ సంబరాలు చూసుకుంటూ చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుందండి. వాళ్ళకు కూడా చూపించినట్టు, ఇందాక కవిత గారు చెప్పినట్టు వాళ్ళకు కూడా చూపించినట్టు ఏం జరుగుతుందో ఏం జరుగుతులేదు అనేది ఈ రోజుల్లో పిల్లలకు కూడా చాలా అవగాహన చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా చదువులు అనుకుంటూ, జాబులు అనుకుంటూ చాలా స్ట్రెస్తో ఫీల్ అవుతూ ఉంటారు కదా. అది కూడా మైండ్ చక్కగా రిలాక్స్గా ఉంటుంది. అక్కడ రంగురంగుల బొమ్మలు, రంగురంగులు అన్నీ మొత్తం ఏంటవి పిల్లలకు సంబంధించి ఆడుకోవాల్సిన సామాన్లు కానీ, ఇంట్లో డెకరేషన్ చేసుకునే సామాన్ల దగ్గర నుంచి కూడా వాళ్ళ ఎగ్జిబిషన్ లాగా పెట్టి అమ్ముతున్నారు. చాలా బాగా అనిపించింది అనమాట. అవన్నీ చూస్తే చిన్నప్పుడు తీర్థం అని చెప్పేసి తీసుకెళ్లేవారు గుళ్ళ దగ్గర. అమ్మ వాళ్ళ వాళ్ళను ఊరికే గాలిపటాలకి వాటికి ఇట్లా చక్రాలు తిరిగేటట్టు ఉండేయండి, కాడకు కట్టేసి ఫ్లవర్స్ లాగా. అవి కొనుక్కోవడం కోసం 5 పైసలు రూపాయికి మేము చాలా తపన పడిపోయేవాళ్ళము. మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి కొనుక్కోవడం, అలాంటి ఒక అనుభూతి మాకు ఇప్పుడు కలిగిందండి. అక్కడికి వెళ్ళడంతో, గుడి దగ్గరికి వెళ్ళడంతో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషాన్ని మీరు కూడా పంచుకోవాలని, మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాం కాబట్టి చెప్పడం జరిగిందండి. చెప్పరాజు. ఈరోజు సోమవారం దర్శించుకున్నామండి. అంటే మన టెంపుల్ మేనేజ్మెంట్ కానీ, ఇక్కడ సరౌండింగ్ పంచాయతీ ప్రెసిడెంట్స్, అఫీషియల్స్ అందరు కూడా చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. అంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఈరోజు మంచి రోజు, బాగా దర్శనం అంతా జరిగింది. అక్కడ అందరితో కూడా మంచిగా టైం స్పెండ్ చేసాము, బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది మనకి. చెప్పండి. టమాటాలు వచ్చేసి ఇవ్వండి, అప్పుడే మళ్ళీ ఇవ్వండి. ఆ పోతనే మట్టికి ఆగుతులేదండి, బరువు ఆగుతులే టమాటాలు. రండి రాజుగారు, చెప్పండి. రాజుగారు దగ్గర అండి. ఫామ్ హౌస్కి చాలా రోజుల తర్వాత వచ్చాను. చాలా హ్యాపీగా ఉందండి. సో చీకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకున్నామండి ఈరోజు అందరమును. సో
చాలా హ్యాపీగా ఉందండి. బాగుంది. తెలంగాణలో ఒక బ్రహ్మోత్సవం అంటే ఏదో ఉత్సవాలు. సో దర్శనం మాత్రం చాలా బాగుందండి. బాగా చేయించారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బాగా దర్శనం చేసుకున్నారు. చూడవలసిన టెంపుల్ అండి. ఖచ్చితంగా ఇటు విజిట్ చేస్తే మాత్రం చూడండి. థ్యాంక్ యూ.